హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు చేపలతో డిఫరెంట్గా నా స్టైల్లో ఫ్రై చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే స్పైసీగా కూడా ఉంటుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేస్తే మసాలా దినుసులు అనేవి కరెక్ట్గా అర్థం కావు. ఫ్రెండ్స్, ఇది డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు తినే చేపల ఫ్రై కన్నా ఇది చక్కగా ఉంటుంది. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను చూపిస్తాను. ప్రాసెస్ ఇంకా స్టార్ట్ చేద్దామండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక గిన్నెని తీసుకుని చేప ముక్కలను శుభ్రంగా కడుక్కున్న ముక్కల్ని వేసుకుందామండి. నేను ఒక 6 చేప ముక్కలతో చేసి చూపించబోతున్నాను. ముక్కల్ని బాగా ఉప్పు నీళ్ళతో కడుక్కున్న తర్వాత ఇలా ఒక గిన్నెలో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మసాలా దినుసులు చూపిస్తున్నాను. మిక్సీ జార్ తీసుకుని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి, పొట్టు తీసినవి. అలాగే ఒక పెద్ద అల్లం ముక్క తీసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నంత క్వాంటిటీలో తీసుకోండి. అల్లం వెల్లుల్లి అనేది ఎక్కువగానే వేసుకుంటే ఫ్రైకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి. అల్లంని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని జార్లో వేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 3 టీ స్పూన్లు కారం వేసుకోవాలి. టీ స్పూన్ అంటే చిన్నది కదా, టీ స్పూన్తో 3 స్పూన్లు చూపిస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకోండి. 1 టీ స్పూన్ నిండా జీలకర్ర వేసుకోండి. 2 టీ స్పూన్లు ధనియాలు వేసుకోండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే ఉల్లిబొందు అండి, స్ప్రింగ్ ఆనియన్స్ అంటాం కదా, ఉల్లిబొందు కూడా తీసుకోండి. శుభ్రంగా కడుక్కుని ఇసుక అనేది ఏమీ లేకుండా తీసుకుని అలా వేసుకోండి. ఇలా 1 అరకప్పు ఉల్లిబొందు, 1 అరకప్పు కొత్తిమీర రెబ్బలు కూడా వేసుకోండి. కాడలతో సహా వేసుకోండి, ఎందుకంటే మనం గ్రైండ్ చేయబోతున్నాం కదా. కాడలు అనేవి కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి. దానిలో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా చక్కగా ఫుడ్ అనేది ఈజీగా అరుగుతుంది. ఆ కాడలతో సహా మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. దీనిని బరకగా గ్రైండ్ చేసుకుందామండి. వాటర్ అనేవి అస్సలు ఏమి యాడ్ చేయొద్దు. ఇలా పొడి ఇంగ్రీడియంట్స్ మాత్రమే గ్రైండ్ చేసుకుని తీసుకొద్దాం. ఇలా బరకగా ఉంది కదా, వాటర్ అనేవి లేకుండా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 కోడిగుడ్డు తీసుకోండి. ఎగ్ తీసుకుని బీట్ చేసుకుని అలా ఎగ్ని వేసేసుకోండి. బీట్ చేసిన ఎగ్ వేసామంటే మసాలా అనేది చక్కగా మెత్తగా గ్రైండ్ అవుతుందండి. దీనికి వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయకూడదు. ఈ ఎగ్ వేసిన తర్వాత మళ్ళీ నేను గ్రైండ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా దినుసులు అనేవి చక్కగా సాఫ్ట్గా గ్రైండ్ అయిపోయాయి. మొత్తం కూడా చక్కగా మెత్తగా నలిగింది కదా. ఇలా తీసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ అనేది ఎక్కువగా వేసుకుంటే మరీ క్రిస్పీగా వచ్చేస్తుందండి. చేప ముక్క అనేది మరీ తింటుంటే మరీ గట్టిగా అనిపిస్తుంది. అందుకే కొంచెంగా వేసుకోండి, బైండింగ్ కోసం మాత్రమే. మసాలా అంతా కూడా చేపకు పట్టించడానికి ఈ కార్న్ఫ్లోర్ అనేది వాడతాం. కార్న్ఫ్లోర్ ప్లేస్లో బియ్యం పిండి అయినా యూస్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా గిన్నెలో వేసేసుకుని చేప ముక్కలకి పట్టిద్దామండి. ఫ్రెండ్స్, ఇలా మీరు కనుక ఒకసారి ట్రై చేశారంటే మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. చక్కగా స్పైసీగా, టేస్టీగా, కమ్మగా అనిపిస్తుందండి. ఇలా చేశారంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా చక్కగా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఎప్పుడు మనం ఒకే టేస్ట్తో కాకుండా ఇలా డిఫరెంట్గా కొత్తిమీర, ఉల్లిబొందు కూడా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి, అలాగే కోడిగుడ్డుతో మనం గ్రైండ్ చేసాం కదా, ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మనం ముక్కని ఫ్రై చేస్తున్నప్పుడు ఎగ్ స్మెల్ అనేది చక్కగా వస్తుంది. కమ్మటి వాసనతో, టేస్ట్తో చేప ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇలా ముక్కలంతటికీ కూడా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పట్టించాం కదా. ఇలా చక్కగా ఎక్కడా కూడా పొడి అనేది లేకుండా ముక్కలకి మొత్తానికి కూడా మసాలా పేస్ట్ అనేది అప్లై చేయాలి. ఇది 1 అరగంట సేపు నానబెట్టుకుందామండి. నానబెడితే మసాలా అంతా కూడా చేపలకి బాగా పడుతుంది, ముక్కలకి బాగా పడుతుంది. 1 అరగంట తర్వాత స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుని 2 గరిటెల ఆయిల్ పోసుకోండి. వీటిని కళాయిలో కూడా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఫ్రై చేసుకోవచ్చండి. కానీ ఎక్కువగా ఆయిల్ యూజ్ చేయకుండా ఇలా పెనం మీద కూడా, మనం దోశ పెనం మీద కూడా చేసుకోవచ్చు. 2 గరిటెల ఆయిల్ పోసాం కదా. ఆయిల్ బాగా కాగిన తర్వాత
పెనానికి సరిపడా ముక్కల్ని పేర్చుకొని స్లోగా అలా పెట్టుకోండి. ఇలా నాకు 3 ముక్కలు సరిపోయాయండి. ఇలా 3 చేప ముక్కల్ని కూడా చక్కగా కరెక్ట్గా ఆయిల్లో సర్దుకుని అలా వేసుకుని స్లో ఫ్లేమ్లో మగ్గించుకుందామండి. చక్కగా ఫ్రై అవుతుంది, లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతుంది. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని చక్కగా మగ్గించుకుంటే లోపల వరకు కూడా క్రిస్పీగా వస్తుంది. మూత పెట్టుకుని 5 మినిట్స్కి ఒకసారి తీసుకుని చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఒకేసారి ఫ్లేమ్ని పెంచామంటే ఒకేసారి మాడిపోయి లోపల టేస్ట్ అనేది బాగోదు, చేదుగా వచ్చేస్తుంది. ముక్కకి టేస్ట్ అనేది చేదుగా వచ్చేస్తుంది. కొంచెంగా అడుగున ఫ్రై అయిన తర్వాత ముక్కల్ని వెనక వైపు కూడా టర్న్ చేసుకుని అలా ఫ్రై చేసుకోండి. 2 వైపులా కూడా కరెక్ట్గా ఫ్రై చేసుకోండి. ఈవెన్గా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత మిగిలిన 3 ముక్కల్ని కూడా ఫ్రై చేసుకుందామండి. ఇవి తీసిన తర్వాత ఆయిల్ అనేది ఎక్కువగా పొయ్యక్కర్లేదండి. ఇలా 2 గరిటెల ఆయిల్తో చక్కగా ఈజీగా క్రిస్పీగా టేస్టీ చేపలు ఫ్రైడ్ ఫిషెస్ రెడీ అయిపోతాయి. మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకా రెడీ అయిపోయండి చేపల ఫ్రై. ఇలా మీరు కూడా సర్వ్ చేసి మీ పిల్లలకి మీరు కూడా కుక్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఉల్లిబొందు కొత్తిమీర కూడా యాడ్ చేసాం కదా, ఆ మసాలాలంతా కూడా చేపకు బాగా పట్టి టేస్ట్ అనేది బాగా వస్తుందండి. కొత్తగా అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.